అవతార్ 3 అనమాట. సో అవతార్ 3 ఎలా ఉండబోతుంది అనేసి మనకి జేమ్స్ కెమెరాన్ 2 పార్ట్స్ రిలీజ్ అయిన అవతార్ 1 అవతార్ 2లో మనకి ఎలా ఉంటుంది అనేసి, అంటే ఎలా ఉంటుంది అని చెప్పేది కాదు కానీ అక్కడ మెయిన్గా మూవీస్తో పోలిస్తే ఆ యొక్క విఎఫ్ఎక్స్ కానీ అలాగే ఆ యొక్క కంటెంట్ కానీ కొన్ని వేల కోట్లు కొల్లగొడుతూ ఉంది ఆ యొక్క అవతార్. ఈ యొక్క జేమ్స్ కెమెరాన్ చెప్పారు, అవతార్ మొత్తం 7 పార్ట్స్గా నేను తీస్తున్నాను, బట్ నేను మిడిల్లో చనిపోయినా కూడా ఆ 7 పార్ట్స్ యొక్క స్టోరీ నా దగ్గర ఆల్రెడీ ఉంది. వాటిని మళ్ళీ కంటిన్యూ చేస్తారు. నాతో ఉన్న టెక్నీషియన్స్ అండ్ వాళ్ళ దగ్గర ఉంటారు అసిస్టెంట్స్ సంథింగ్, వీళ్ళ దగ్గర స్టోరీ ఉంటుంది, వాళ్ళు అప్పుడు తీసుకొని వస్తారని చెప్పాడు. అయితే ఈ రిలీజ్ అయిన ఈ 2 పార్ట్స్ ఎంత అమౌంట్ కలెక్ట్ చేసిందంటే అది మనం అనుకోనిలా ఎప్పుడు కూడా, అంటే ఒక మూవీకి ఇంత అమౌంట్ వస్తుంది అనేసి. అయితే ఇక్కడ మెయిన్ ఏమిటంటే పార్ట్ 1 పార్ట్ 2కి మించి ఈ యొక్క పార్ట్ 3 యొక్క తీస్తున్న పార్ట్ 3 పార్ట్ 1 పార్ట్ 2 ఎంత అమౌంట్ అయితే కలెక్ట్ చేసిందో అంతకు మించి కలెక్ట్ చేస్తుంది అనేసి ఒక మెయిన్గా వాళ్ళకు ఆలోచన అనేది ఉంది. అయితే ఇక్కడ మన తెలుగు ఇండస్ట్రీ నుంచి కొన్ని మూవీస్ కూడా వెళ్తున్నాయి, 2,000 కోట్లు 3,000 కోట్లు. అక్కడ మనకి ఏం జరిగింది, ఈ త్రిబుల్ మనకి ఆ జేమ్స్ కెమెరాన్ దగ్గరికి వెళ్ళినప్పుడు అరే మన తెలుగు వాళ్ళు ఎప్పుడు కూడా ఆ యొక్క నేషనల్ అవార్డ్ ఏవి అయితే ఓకే, బట్ మనకి అక్కడ త్రిబుల్ ఒక సాంగ్ ఉంది, అది మనకు అందరికీ తెలిసింది, నాటు నాటు. దీనికి మనకి ఒక అవార్డు వచ్చింది. ఆ అవార్డు పేరు మీకు తెలిసింటే కామెంట్ పెట్టండి. ఆ అవార్డు తీసుకున్నప్పుడు జేమ్స్ కెమెరాన్ని రాజమౌళి సార్ గారు మీట్ అయ్యారు, ఓకేనా. మీట్ అయినప్పుడు అరే నీ మూవీస్ నేను చూశాను, కంటెంట్ భలే ఉంటుందని అతనే అన్నాడు రాజమౌళి సార్తో. అయితే మన తెలుగు మూవీస్ ఎటు సైడ్ నుంచి ఎటు సైడ్కి వెళ్ళాయో ఒకసారి మీకు గుర్తించండి. అయితే ఒకసారి చిరంజీవి సార్ కూడా అన్నారు ఏంటంటే మన తెలుగు మూవీస్కి రెస్పెక్ట్ లేకపోతుంది, మనం బయట కంట్రీస్కి వెళ్ళినప్పుడు మనల్ని ఎవరు గుర్తించలేదు అనేసి. ఒక్క పాయింట్ ఇప్పుడు ఎవరు నోటి నుంచి చెప్పుకోండి, ఆ తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు ఎక్కడికి పోయినా కూడా గర్వించే తగిన స్థాయికి ఎదిగారంటే కానీ అది రాజమౌళి సార్ యొక్క మెయిన్ రైటింగ్ స్కిల్స్ కానీ ఆ డైరెక్షన్ కానీ మొత్తం అంతా. అయితే ఈ జేమ్స్ కెమెరాన్ మొత్తం అంతా కూడా ఈ యొక్క అవతార్ మనం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనం చూసినట్టయితే మనకి ఎక్కడ కూడా బోర్ కొట్టదు. అండ్ మనం ఏ మూవీలో కానీ ఎక్కడ చూడటువంటి ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ విజువల్స్ కానీ ఆ విఎఫ్ఎక్స్ కానీ అసలు ఆ క్రియేటివిటీ కానీ ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. అసలు మనం మరొక ప్రపంచంలోకి వెళ్ళామేమో అనే ఒక ఫీల్ అనేది మనకు అవుతుంది. ఇంతటి మంచి సినిమాలు అందిస్తున్న ఆ యొక్క అవతార్ 3 మనము థంబ్నెయిల్ చూసిన వెంటనే అర్థమవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ ఆ మూవీ మెయిన్గా ఆ మూవీ గురించి చెప్పుకొని వస్తే అతనికి ఒక నేమ్ అవతార్, మనం మొన్న రిలీజ్ అయిన ఒక పిక్ చూసిన వెంటనే కూడా మనకి ఆశ్చర్యానికి గురి చేస్తుంది, అంత డేంజర్గా ఉంది ఆ యొక్క అవతార్ పిక్. ఇంకా ఇక్కడ మనము మీతో ఒకటి విషయం చెప్పాలి, కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలి అండ్ ఈ యొక్క మూవీ క్లిప్స్ యాడ్ చేసేది, కామెడీ క్లిప్స్ యాడ్ చేసేది, ప్రమోషన్స్ చేయడం ఇవి పక్కన పెట్టినట్టయితే ఓన్ కంటెంట్తోనే మనం ముందుకు పోవాలనేసి ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. అది మీ సపోర్ట్ వల్లనే అవుతుంది.